दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविन्दं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, మృగశిర నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనం శుభాభినందనలు. ముందర మృగశిర నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ ఈ మృగశిర నక్షత్రం శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరులు ఆశ్రిత జన పరిరక్షకులు భారతీ తీర్థ మహాస్వామి వారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహం చేతను తత్కర కమల సంజాతులు శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి వారి దివ్యానుగ్రహం చేతను 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత ఇరగవరం గ్రామ సమీపస్థిత కొత్తపాడు గ్రామస్థిత హనుమత్ సీతాభద్రలక్ష్మణ గృహ పరివార సమేత శ్రీ రామచంద్రమూర్తి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ, విశేషం ఏమిటంటే శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పర్యటనలో సుమారు 30 సంవత్సరాల క్రితం ఇరగవరం వచ్చి మా గృహం నుంచి పాలేశ్వర స్వామి దేవస్థానం, కేశవ స్వామి దేవస్థానం దగ్గరాల శ్రీరామచంద్ర ప్రసాద్ గారు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వారి గృహం పావనం చేసి పాలేశ్వర స్వామికి కేశవ స్వామికి కూడా అర్చన చేసి కొత్తపాడు వచ్చి ఈ రామాలయానికి వచ్చి అర్చన చేసి, అలాగే ఇక్కడే శివాలయం విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వేశ్వరతో అర్చన చేసి, ఇక్కడ క్షత్రియ ప్రభువులు పెనుమత్స నారాయణరాజు గారు, పెనుమత్స సుబ్బరాజు గారు వారి ఇంటికి వెళ్ళి వారి గృహంలో పావనం చేసి ఇక్కడి నుంచి గాంధీరాజు గారు పాలకోడేరు తీసుకెళ్లారు. అంచేతను చాలా యాదృచ్ఛికం ఈ మృగశిర నక్షత్రం, కొత్తపాడు ఇదంతా కూడా యాదృచ్ఛికం. జగద్గురువుల యొక్క అనుగ్రహం, అలాగే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర మృగశిర నక్షత్రం. ఓం సోమో రాజా మృగశీరుషేణ ఆగన్నో శివం నక్షత్రం ప్రీమస్య దామ ఆప్యాయమానో బౌధాజనేషు రేత ప్రజా యజమానే దదాతు యత్తే నక్షత్రం మృగశీరుషమస్తి ప్రియగం రాజం ప్రియతమం ప్రియాణాం తస్మై తే సోమ హవిషా విధేమ శన్న ఏధిత్యుపదేశం చతుష్పదే సోమో వారకామేత ఓషధేనాగం రాజ్యమభిజయేయమితి సేతకం సోమాయ మృగశీరుషాయ శ్యామాకం జరుం వయసినరోపదు తదో వై స ఓషధీనాగం రాజ్యమభ్యయేతు సమానానాగం హవై రాజ్యమభిజయతి ఏతేన అభిజాయతి దేవ దేవం వేద సోత్రజోహతి సోమాయ స్వాహ మృగశీరుషాయ స్వాహ ఇన్వకాభ్య స్వాహౌషధేభ్య స్వాహ రాజ్యాయ స్వాహ విజిత్యై స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవత సహిత మృగశీర్ష నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అతేదర్యోర్వృహాద్యుమద్విభాజికృతమజ్జలేషు యద్దేదేచ్ఛవ సప్త ప్రజా తదస్వాసు ద్రవణందే చిత్రం దివిమేత్వ బ్రహ్మ విద్యాం ప్రథమం పురస్తాద్విసీమతుస్సురుజో వేనావ సబుద్ధియా కుమాస్య విష్ఠా సదశ్చయో నిమసదశ్చయో ఇంద్రం ఓ విశ్వదస్వరిహవామే జనేభ్య అస్మాకమస్తు కేవల అధిదేవత ప్రతిదేవత సహిత బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఓ లక్ష్మీం క్షీర సముద్రరాజరమయాం శ్రీరంగధామేశ్వరీం రాజేభూత సమస్తదేవ వలితాం లోకైకదీపాం గుహాం శ్రీమన్మందకటాక్షరభ్యవో బ్రహ్మేంద్రగంగాధరాం రాం త్రైలోక్యకుటుంబనేం సరిధాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ శ్యామసల్లామవసర్వదా పరాంగిలో రాజమేధముద్రాంకరేవహంకమలాగసాం బాలాకృకోటి ప్రతిభాం రేణాం జగదీశ్వరీందాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. విష్ణుభక్తే చ ధీమహి తన్నో ప్రచోదయాత్. అపాయో యజ్ఞో రసః
आयुष्येवेन्द्रिये प्रतिष्ठते अधिदेवता प्रत्यधिदेवता ते नमृषीर्षा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता ते बृहस्पतिग्रहानुग्रहेण शारदा जगन्मौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण श्री गोदावरी मंडलांतर्गत కొత్తవాడు గ్రామస్థిత రామచంద్రమూర్తి సీతా హనుమత్ సీతా భరత లక్ష్మణ శ్రీ రామచంద్రమూర్తి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ ఛాయా ఉద్యాసమేత శ్రీ సూర్యనారాయణ దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం కుటుంబానాం సభాధవానాం పరివారానాం క్షేమ స్థైర్యధైర్యవిద్యాభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణవస్తు సర్వే జలా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాంచ వీర్యవత్తరస్తు. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఈ మహారాజు శ్రీ పెరుమత్స రామరాజు గారు, త్రిమూర్తుల రామరాజు గారు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులందరితో సమన్వయం చేసే అద్భుతమైన సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ దేవాలయం నిర్మించారు. ఇటీవల ఈ దేవాలయం ఏ పల్లెటూరులోనూ ఇంత విస్తృతంగా కళ పెరిగిన దేవాలయం నేను చూడలేదు. ఆ రామచంద్రమూర్తి ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన శిల్పులు, దాతలు, భక్తులు, గ్రామస్తులు, అర్చక స్వాములు అందరికీ కూడా సకల శ్రేయస్సులు ఇవ్వాలని అందరికీ సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవే